హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఈరోజైతే రివోల్ట్ అనేటటువంటి ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ద్వారా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే విధంగా కేవలం ఏంటంటే మన ఇండియా నుంచి ఎవరైనా సరే వర్క్ చేసుకోవచ్చు. ఇండియాలో ఎక్కడున్నా సరే మనం ఈ వర్క్ అనేది చేయడానికి మంచి అవకాశం ఉన్నదండి. ఈ కంపెనీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మనం చేయాల్సినటువంటి జాబ్ కూడా ఉంది. ఈ నెక్స్ట్ జాబ్ సపోర్ట్ స్పెషలిస్ట్ ఐడెంటిటీ అండ్ వెరిఫికేషన్ అనలిస్ట్ అనమాట. అంటే కేవైసీ అనమాట. ఇప్పుడు మనకి బ్యాంక్లో ఏ విధంగా అయితే కేవైసీ చేస్తారో, పేటీఎంకి మనం యాప్కి సంబంధించి కేవైసీ ఏ విధంగా అయితే మనం చేస్తామో అదే వర్క్ అనేది మనం ఇంటి దగ్గర చేస్తామన్నమాట. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీటికి సంబంధించినటువంటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏ విధంగా అప్లై చేయాలి మొదలైన వివరాలు, శాలరీ ఏ విధంగా ఉంటుంది, చేయాల్సినటువంటి వర్క్ ఎలా ఉంటుంది మొదలైన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఇప్పుడు సపోర్ట్ స్పెషలిస్ట్ ఐడెంటిటీ అండ్ వెరిఫికేషన్ అనలిస్ట్. సో కంపెనీ అనేది ఒకటే కదా, మనం ఆల్రెడీ ఈ కంపెనీ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ చేయాల్సినటువంటి వర్క్ గురించి మనం చూసుకున్నట్లయితే కండక్టింగ్ ఐడెంటిఫై అండ్ వెరిఫికేషన్ ది ఐడీస్ అండ్ వెరిఫికేషన్. సో కస్టమర్కి ఇప్పుడు ఎవరైతే ఈ యాప్ ద్వారా వస్తారో వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ అనేది మనం చేయాలన్నమాట. వాళ్ళ యొక్క ఐడి కార్డ్స్ కరెక్టా కాదా, లేదంటే ఏమన్నా ఫ్రాడ్ ఉన్నదా అని చెప్పేసి మనం చెక్ చేయాలి. మెయిన్గా చేయాల్సినటువంటి వర్క్ అనేది ఇక్కడ ప్రివెంటింగ్ ది ఫ్రాడ్ ఆన్బోర్డింగ్. అదే ఎటువంటి ఫ్రాడ్ సంబంధించిన ఐడీస్ కానీ ఏమన్నా ఉన్నట్లయితే వాటిని మనం వెరిఫికేషన్ చేయాలి. మెయిన్గా చేయాల్సినటువంటి వర్క్ అదనమాట. మేనేజింగ్ డేటా ఎక్స్ట్రాక్షన్ అండ్ రీప్రొసెసింగ్ ది కస్టమర్ డేటా. సో ఉన్నటువంటి డేటాని జాగ్రత్తగా ఎంటర్ చేసి తప్పు లేకుండాను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అనలైజింగ్ ది ట్రిగ్గర్ ది ఆల్టర్నేట్ రిలేటెడ్ కస్టమర్స్ ఐడెంటిటీ. సో కస్టమర్స్ ఐడెంటిటీ ఏదైతే ఉంటాయో వాటిని మనం ఐడెంటిఫై చేసి ఇది కరెక్టా కాదని చెప్పేసి మనం చెక్ చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో క్లియర్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీఆర్ లుకింగ్ ఫర్ ది సూపర్ స్టార్ అనలిస్ట్ టు జాయిన్ అవర్ కేవైసీ టీమ్ యాజ్ ఎ సపోర్ట్ స్పెషలిస్ట్ ఫోకసింగ్ ఆన్ ఐడెంటిటీ అండ్ వెరిఫికేషన్. ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. కేవైసీకి సంబంధించి ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ మనం చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అని. సో వీళ్ళు 24/7 వీళ్ళు సర్వీస్ అందిస్తారు. మనం ఏంటంటే షిఫ్ట్లో వీళ్ళు నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి. మనకి ఏ విధంగా జాబ్ అనేది ఇస్తారు, ఏ టైమింగ్ ఇస్తారు అనేది మనకి ఇంటర్వ్యూలో మనకు మెన్షన్ చేస్తారు. మనం ఒకసారి అప్లై చేసిన తర్వాత వాళ్ళే రివర్ట్ బ్యాక్ అవుతారు. రివర్ట్ బ్యాక్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏ టైమింగ్ ఏంటనేది కూడా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఒకసారి మనం ఏ విధంగా అప్లై చేయాలో ఒకసారి చూద్దామండి. అప్లై ఫర్ దిస్ జాబ్ అనేటువంటి దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫుల్ నేము, ఈమెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ ఇస్తాము. ఇండియా కాబట్టి ఇండియా ఆల్రెడీ ఉంది. కరెంట్ కంపెనీ అంటే ఆప్షనల్, వర్క్ చేస్తే ఇస్తారు, లేదంటే ఆప్షనల్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రిఫర్డ్ లొకేషన్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇది కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉన్నట్లయితే ఇస్తారు. నెక్స్ట్ ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే జెండర్, మనం ఏం జెండర్, మేలా ఫీమేల్ అని చెప్పేసి ఇస్తాము ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఎంతిపతి, ఇది ఆప్షనల్ కాబట్టి ప్రాబ్లం లేదు. వైటా, బ్లాకా, ఏషియనా మనకు నచ్చింది పెట్టవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ ఈ జాబ్ గురించి ఏ విధంగా తెలుసు అని చెప్పేసి అంటున్నారు. మనకి ఏ విధంగా తెలుసు అంటే అదరా, లేదంటే సోషల్ మీడియా ద్వారానా, యూట్యూబ్ ద్వారానా ఏది ఉంటే అది టిక్ చేసేసేయండి. హ్యావ్ యూ మీట్ ఏ కాన్ఫరెన్స్ ఆర్ ఈవెంట్, టెల్ విచ్ వన్ ఆఫ్ ది ఆప్షన్. కాన్ఫరెన్స్లో కానీ మీటింగ్లో కానీ మీరు ఏమన్నా అటెండ్ అయ్యారని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ అటెండ్ అయినట్లయితే ఎక్కడైనా అటెండ్ అయినట్టు పెడతారు, లేదంటే అది విడిచిపెట్టేస్తారు. నెక్స్ట్ వాట్ ఆర్ ది గ్రాస్ యాన్యువల్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఎంత శాలరీ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఇక్కడ మనం ఫ్రెషర్ అయితే మనకి బిట్వీన్ 4.45 lakhs per annum. అంటే నేను చెప్పిన దానికంటే నేను ఎక్స్పెక్టేషన్ 25-30 అని చెప్పాను, కానీ వీళ్ళు 4.5 అంటే 30+ వస్తుంది, 30+ వస్తుంది, 35-40 ఆ మధ్యలో మనకి వీళ్ళు శాలరీ అనేది మాత్రం హై రేంజ్లో ఉంటుంది శాలరీ మాత్రం. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేయండి. ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేయకండి, ఎందుకంటే మంచి ఆపర్చునిటీ. శాలరీ అనేది చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది, మనకి 30 నుంచి 35 వరకు కూడా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి టిక్ చేసేసేయండి. ఇక్కడ లాంగ్వేజ్ స్కిల్ కనుక చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అనేది మనకి ఏ లెవెల్లో మనం మాట్లాడగలుగుతామో మనకి ఏ లెవెల్లో ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఫ్లూయెంట్ అని చెప్పేసి పెట్టండి, లేదంటే ఇంటర్మీడియట్ అని పెట్టినా సరే పర్వాలేదు. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పేసి క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ ఫార్వర్డ్ అవుతుంది. అప్లై చేసిన తర్వాత మీకు వెంటనే మెయిల్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ అయిన తర్వాత మీకు ఫైనలైజ్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. సో మరొక మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.